రాష్ట్రంలో మద్యం విచ్చలవిడిగా విక్రయాలు చేస్తూ ఉండడం వల్ల సామాన్యులు ఆర్థికంగా దెబ్బతినడమే కాకుండా నేరాల శాతం పెరుగుతోందని ఏపీ మహిళా సమైక్య తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. అనంతపురం జిల్లాలో మద్య ప్రవాహాన్ని అరికట్టాలంటూ ఏఐవైఎఫ్ తో కలిసి ఎక్సైజ్ సూపరింటెండెంట్ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. జిల్లాలో కేవలం మద్యం షాపుల్లో మాత్రమే కాకుండా ఎక్కడ పడితే అక్కడ మద్యం విక్రయాలు చేస్తున్నారని మహిళా సమైక్య సభ్యులు మండిపడ్డారు. ఏ వీధిలో చూసినా బెల్ట్ షాపులు కనిపిస్తున్నాయని, దీని వలన నేరాల శాతం కూడా పెరుగుతోందని మండిపడుతూ ఉన్నారు. ఈ మద్యం ప్రవాహాన్ని ఆపకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం తప్పదంటున్న ఏపీ మహిళా సమైక్య సభ్యులతో ఐ న్యూస్ ప్రతినిధి రామాంజనేయులు ఫేస్ టు ఫేస్. అనంతపురం జిల్లాలో మద్యం విచ్చలవిడిగా అమ్మకాలు చేస్తున్నారని, అనుమతులు లేకపోయినప్పటికీ కూడా పర్మిట్ షాపులు బలవంతంగా ప్రజలకు మద్యం అమ్మేలా చేస్తున్నారని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య, అఖిల భారత యువజన సమైక్య సంయుక్తంగా అనంతపురంలో ఈఎస్ కార్యాలయం ముందు ఆందోళన కొనసాగిస్తున్నారు. అయితే ఈ మద్యం ప్రభుత్వము ప్రధానంగా సుపరిపాలనలో తొలి అడుగు అని చెప్పేసి, తర్వాత మంచి ప్రభుత్వము అని చెప్పేసి ఓ వైపున కూటమి ప్రభుత్వం చెప్తుంటే, మీరు ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి మీరు ఈ రకంగా ధర్నా చేస్తున్నారని చెప్పేసి తెలుగుదేశం పార్టీ వాళ్ళు అంటున్నారు. మీరేమంటారు? తెలుగుదేశం పార్టీ వాళ్ళు అనాల్సిందే. ఎందుకంటే మద్యం షాపులన్నీ కూడా అధికారికంగా రాజకీయ నాయకుల అండదండలతోనే మన 7 నియోజకవర్గాల్లో అన్ని గ్రామాల్లో కూడా సుభిక్షంగా వర్ధిల్లుతుంది. ఇది ఈరోజు చూసినట్టయితే అనంతపురం నగరంలో అనధికారికంగా పర్మిట్ లేకున్నా కూడా వైన్ షాప్ పక్కన 24 గంటలు మద్యం అమ్ముతున్నారు. అలాగే అన్ని రెస్టారెంట్లో అనంతపురం సంబంధించిన ఏదైతే ప్రైవేట్ మోసిన రెస్టారెంట్ లో కూడా మద్యం విక్రయం విచ్చలవిడిగా జరుగుతుంది. అదే గ్రామాల్లో, పట్టణ కేంద్రాల్లో, నియోజకవర్గాల్లో, మండల గ్రామ స్థాయిలో కూడా బెల్ట్ షాపులు నిర్వహించి అక్రమంగా రాజకీయ నాయకుడికి 2 నుంచి 3 లక్షల రూపాయలు ఎవరైతే ఇన్ఛార్జ్ ఉన్నారో వాళ్ళకి చేతిలో ఇస్తే బెల్ట్ షాపులను పెట్టిస్తున్నారు. దానికి ఎక్సైజ్ అధికారులని, సంబంధించిన పోలీస్ అధికారులను కూడా వాళ్ళు డబ్బులు మత్తులో వాళ్ళని ముడుపులు ఇచ్చి వాళ్ళని ఆపుతున్నారు. ఏదైతే ప్రెస్ వాళ్ళు కానీ, ఎవరైనా సామాజికంగా ఉండే సామాజికవేత్తలు కానీ ప్రశ్నిస్తే ఒకరిద్దరిని అరెస్ట్ చేసిన సందర్భాల్లో కానీ పూర్తిగా మద్యం దుకాణాల పైన, బెల్ట్ షాపుల పైన చట్టరీత్యా ఎటువంటి చర్యలు అది తీసుకోలేదు. ఈరోజు చూసినట్టయితే ఈరోజు అనంతపురంలో 100 రూపాయలకే మందు ఇస్తా అన్నారు. 100 రూపాయలకు సంబంధించిన ఎక్కడ మందు దొరకడంలే. దొరకకపోగా వీళ్ళంతా సిండికేట్ గా ఏర్పడి ఒక్కొక్క బాటిల్ పైన 10 రూపాయలు ఏమి అని క్వశ్చన్ చేసిన వాళ్ళకి ఇది సంబంధించిన రాజకీయ నాయకుడికి సంబంధించిన బెల్ట్ షాపులు, మేము అధికారికంగా ఉంటాం, మీకు దిక్కున్న చోట చెప్పుకో అనే పరిస్థితి ఉంది. ఎక్సైజ్ అధికారులకి కలెక్టర్ ద్వారా ఎన్నిసార్లు రిప్రజెంటేషన్ ఇచ్చినా కూడా, ఎన్నిసార్లు పత్రికల్లో వచ్చినా కూడా పట్టించిన పాపాన పోవడం లేదు. వీళ్ళు మామూలు మత్తులో తూగులాడుతున్నారు. కాబట్టి ఈ రోజు 11:30కి వస్తున్నారు ఈయన ఎక్సైజ్ సూపరింటెండెంట్ గారు. మేము వచ్చిన తెలిసేసినా కూడా 11:30 అంటే వీళ్ళు ఎట్లాంటి విధులు నిర్వహిస్తున్నారో మనం అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి. ఎక్సైజ్ అధికారులు కనుసంధంలోనే బెల్ట్ షాపులు, అనధికారికంగా పర్మిట్ లేకపోయినా కూడా వైన్ షాపులు నిర్వహిస్తున్నారు. పాల ప్యాకెట్లకి ఇంటింటికి చేర్చినట్టుగా బాటిల్ని చేరుస్తున్నారు. సంబంధించిన బెల్ట్ షాపులు, పర్మిట్ లేని దుకాణాలను ధ్వంసం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. గతంలో ప్రతిపక్షంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ మేము అధికారంలోకి వస్తే నాణ్యమైన మద్యాన్ని సరఫరా చేస్తాము, జగన్ లాగా నాణ్యత లేకోకుండా ఇష్టం వచ్చినట్టు మద్యాన్ని, కల్తీ మద్యాన్ని అమ్మనని చెప్పేసి ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఆ హామీ మేరకే ఈ రోజు మేము నాణ్యమైన మద్యాన్ని ఇస్తూ 99 రూపాయలకే బాటిల్ ఇస్తామని చెప్పేసి మరి ఈ రోజు ప్రభుత్వం చెప్తుంది. మరి మీరెందుకు ఈ ధర్నా చేస్తారు? ఆ రోజు అధికారంలో ఉన్నప్పుడు ఇవాళ ఆనాడు ఎన్టీ రామారావు గారు మద్యాన్ని నియంత్రించారు. ఆయనకి మహిళా సమాఖ్యగా మీ హ్యాండ్స్ అప్. ఇవాళ అధికారంలోకి వస్తే నాణ్యమైన మంది ఇస్తామని చెప్పి మేనిఫెస్టోలో ఊరినే ఓట్లు వేయించుకునేకి, మహిళలతో ఓట్లు వేయించుకునేకి ఈ అబద్ధాలు మేనిఫెస్టోలో పెట్టినారు తప్ప నిజంగా ఎక్కడెక్కడో దాన్ని వర్తించలేదు. ఎందుకంటే ఎక్కడ చూసినా కూడా ఇవాళ అలంకరణలతో, లైటింగ్స్ తో, ఇవాళ సాయంత్రం అయితే 6 గంటలైతే చూస్తే ఆ అలంకరణ, అసలు మద్యం షాపులు చూస్తే చాలా అలంకరణ చేసి ఇవాళ విచ్చలివిడిగా ఇవాళ మద్యం అమ్మకాలలో ప్రభుత్వం ఇవాళ ముందంజలో ఉంది. ప్రజా సంఘాలు కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. చెప్పడమ్మా, ప్రభుత్వ నిబంధనల మేరకే మద్యం అమ్మకాలు చేపట్టే విధంగా మేము చర్యలు తీసుకుంటున్నాము, ఎక్కడే కానీ ఏ షాపు వద్ద పర్మిట్ రూములు ఎక్కడా లేకుండా చూస్తున్నామని చెప్పేసి ఎక్సైజ్ శాఖ అధికారులు చెప్తున్నారు. మరి ఇవన్నీ నిబంధనలు అమలు కాలేదంటారా ఇప్పుడు అనంతపురం జిల్లాలో? ఈ ధర్నాలో కలెక్టర్ కూడా చాలా సార్లు మేము పోయి మెమరాండం ఇచ్చినాం, 2 సమైక్యాలు కలిసి. ఆ ఎక్సైజ్ ఆఫీసర్ని పిలిచి అమ్మ దీన్ని కథ చూడండి అన్నారు. కానీ వాళ్ళు దాని గురించి అసలు పట్టించుకునే లేదు. ఇంతవరకు మేము చేస్తూనే ఉన్నాము, కానీ వాళ్ళు ఏ రకంగా కూడా స్పందించట్లేదు. గ్రామాల్లో చూస్తే రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టినట్లు, రౌండ్ టేబుల్ హోటల్స్, టిఫిన్ సెంటర్లు పెట్టినట్లు టిఫిన్ అమ్ముతున్నారు. టిఫిన్ అమ్ముతూ దాని బ్యాక్గ్రౌండ్ గా వాళ్ళకి మద్యం తెచ్చి పబ్లిక్ గా తెచ్చి మందు ఇస్తున్నారు, మందు ఇచ్చి అమ్ముతున్నారు. ఆ మందు ఇచ్చి అమ్ముతున్నారా, మహిళలతో ఇంకా ఏమన్నా కార్యక్రమాలు అక్కడ
చేపిస్తున్నారు అనేది అర్థం కావట్లేదు. ఒక్కొక్కరు 10 లక్షలు 20 లక్షలు 50 లక్షలు టెండర్లు పాడి మద్యాన్ని తీసుకున్నారు, కానీ దానికి ప్రాముఖ్యత ఇచ్చినారు, కానీ మహిళా సమైక్యగా మహిళలకు ఇస్తానన్న హామీలు మాత్రం నెరవేర్చడంలో నిర్లక్ష్యం వహిస్తుంది. దీనిపైన మహిళా సమైక్యగా మేము ఖండిస్తున్నాము. ప్రజా సంఘాలని మహిళా సమైక్యల్ని అందరినీ కలుపుకొని భారీగా ఉద్యమిస్తాము. దీనిపైన ఏ రకంగా చర్యలు తీసుకున్నా మేము అన్నిటికీ ముందంజుంటాం అనేది అనుకుంటున్నాం. ఇది అంటే అనంతపురం జిల్లాలో మద్యం అమ్మకాలకు సంబంధించి ఎక్కడ నిబంధనల అమలు జరగటం లేదని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య నాయకులు, అఖిల భారత యువజన సమైక్య నాయకులు తెలియజేస్తున్నారు. అయితే భవిష్యత్తులో ఇది ఈ రోజు ఆందోళనతో కాకుండా భవిష్యత్తులో మరిన్ని ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని, ప్రతి వైన్ షాప్ దగ్గర ఉన్నటువంటి పర్మిట్ రూములు అన్ని కూడా ఎత్తేసి నిబంధనల ప్రకారమే మద్యం అమ్మకాలు చేయాలని చెప్పేసి వీరు డిమాండ్ చేస్తున్నారు. కెమెరామెన్ సుధీర్తో రేపటి రామాంజనేయులు, ఐ న్యూస్.